నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియా. మార్నింగ్ ఎడిషన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. తొలి విడత లోక్సభ ఎలక్షన్కు నేడు నోటిఫికేషన్. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు. తెలంగాణలో మరో 6 ఎంపీ సీట్లకు అభ్యర్థుల ఖరారు. త్వరలో జాబితా ప్రకటించనున్న కాంగ్రెస్. అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్పై నేడు విచారణ. స్కిల్ డెవలప్మెంట్ కేసులో A38గా చేర్చిన సిఐడి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిగ్ ట్విస్ట్. రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి బదిలీ. నేడు తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ బాధ్యతలు. రాజ్భవన్ లో ఉదయం 11:30కు పదవీ స్వీకరణ. తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు. ఉత్తర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. రైటింగ్ డీటెయిల్స్ చూస్తే దేశంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. తొలి దశ పోలింగ్కు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఆయా లోక్సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలకు మార్చి 27 చివరి తేదీ ఆఖరు కాగా మార్చి 28న నామినేషన్ల పరిశీలన, అభ్యర్థితో ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 30, పోలింగ్ తేదీ ఏప్రిల్ 19, ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలకు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన దశలు ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న జరుగుతాయి. 102 నియోజకవర్గాల్లో అత్యధిక పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో 89 స్థానాలు, మూడో దశలో 94 స్థానాలు, నాలుగో దశలో 96 స్థానాలు, ఐదో దశలో 49 స్థానాలు, ఆరో దశలో 57 స్థానాలు, ఏడో దశలో 57 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ ఎన్నికల తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. యూపీలోని 8 పార్లమెంటు నియోజకవర్గాలైన సహార్పూర్, కైరానా, ముజఫర్నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్లో ఏప్రిల్ 19న మొదటి దశలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, వెస్ట్ బెంగాల్, అండమాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేశారు. ఇప్పటి వరకు 2 జాబితాలు 82 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 13 పార్లమెంట్ స్థానాలపై సమావేశంలో చర్చించారు. సీసీ సమావేశంలో తెలంగాణలో దాదాపు 8 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఓవైపు లోక్సభ అభ్యర్థులపై కసరత్తు చేస్తూ మరోవైపు మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిన్న ఏఐసీసీ కార్యాలయంలో సుదీర్ఘంగా చర్చించి మేనిఫెస్టోకి తుదిరూపు ఇచ్చింది. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, దేశ ప్రజలకు న్యాయం దక్కేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు, అణగారిన వర్గాల కోసం రూపొందించిన ఈ 5 న్యాయ హామీలను దేశవ్యాప్తంగా ప్రతి ఇంటి చెంతకు చేర్చాలని పార్టీ పిలుపునిచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో హామీలను ఇచ్చి అమలు చేసిన మాదిరే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన హామీలను అమలు చేస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని నిర్ణయించింది. పి. చిదంబరం నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన మేనిఫెస్టోకు ఆమోదం తెలిపిన సిడబ్ల్యూసి త్వరలో పూర్తి మేనిఫెస్టోను అధికారికంగా ప్రజల ముందుంచే బాధ్యతను పార్టీ చీఫ్ ఖర్గేకు కట్టబెట్టింది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోపై చర్చించి ఆమోదించేందుకు సిడబ్ల్యూసి ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశానికి పార్టీ మాజీ చీఫ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు అంబికా సోని, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ నెల 22న ఢిల్లీలో బీజేపీ సీసీ సమావేశం కానుంది. బీజేపీ 3వ జాబితా అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. వరంగల్ నుండి ఆరూరు రమేష్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేర్లు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. 3వ జాబితాలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. మార్నింగ్ ఎడిషన్ చూసినట్లయితే ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ నెల 22న ఢిల్లీలో బీజేపీ సీసీ సమావేశం కానుంది. బీజేపీ 3వ జాబితా అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. వరంగల్ నుండి ఆరూరు రమేష్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేర్లు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. 3వ జాబితాలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తే తెలంగాణలో బీజేపీ మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానున్నట్లు చూస్తున్నాం, దీనిపై అప్డేట్స్ ఏంటి? సోని 22వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 3వ జాబితాకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్ల ఎంపిక పైన కసరత్తు జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణలో కూడా ఇప్పటి వరకు 2 పార్లమెంటు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అది వరంగల్, అదేవిధంగా ఖమ్మం. ఈ 2 పార్లమెంటు స్థానాల అభ్యర్థుల పేర్లను కూడా 3వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ నుండి పార్లమెంట్ కమిటీ సభ్యుడు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దాదాపుగా ఈ 2 పేర్లను కూడా ఇప్పుడు వరంగల్ నుండి ఆరూరి రమేష్, అదేవిధంగా ఖమ్మం నుండి జలగం వెంకట్రావు పేర్లు కూడా దాదాపుగా ఖరారైనాయని చెప్పవచ్చు. ఇప్పటికే వాళ్ళ పేర్లను రాష్ట్ర నాయకత్వం కేంద్ర కమిటీకి పంపింది. అయితే ఆ రోజు సమావేశంలో ఒక తీర్మానం చేసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరూరు రమేష్ కొంత జాప్యం జరిగింది. అదేవిధంగా ఈ 2 పేర్లు అంటే ఖమ్మం నుండి జలగ వెంకట్రావు కూడా ఆ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేసింది. నిన్ననే రాష్ట్ర కార్యాలయానికి వచ్చినట్టు వెంకట్రావు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ తివారీని కూడా కలిసి ఆయన భేటీ అయ్యారు. ఈ విషయం మీద కూడా చర్చించారు. శుక్రవారం జరుగుతున్నటువంటి కేంద్ర ఎన్నికల కమిటీలో దాదాపుగా తెలంగాణలో 2 పెండింగ్ లో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ స్థానాల పేర్లను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించడంతో దాదాపుగా తెలంగాణలో 17 స్థానాల నుండి బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారైందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రచారంలో ఉన్న బీజేపీ అభ్యర్థుల ఖరారుతో మిగతా కార్యాచరణను కూడా రూపొందించి ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో పాటు
ప్రచారంలో దిగి ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. 22వ తేదీన జరిగేటువంటి ఎన్నికల కమిటీ సమావేశంలో దాదాపుగా ఈ 2 పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. సోని. వైసీపీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఇడుపులపాయలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ను వైసీపీ నేతలు విడుదల చేశారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకొని అక్కడ బహిరంగ సభలో పాల్గొనున్నారు జగన్. అదేవిధంగా 28న నంద్యాల, 29న కర్నూలు, 30న హిందూపురంలో బస్సు యాత్రలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలతో ఇంటరాక్షన్, సాయంత్రం భారీ బహిరంగ సభ కామన్ గా ఉంటాయని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే తొలి 3 రోజుల బస్సు యాత్ర షెడ్యూల్ను విడుదల చేశారు. తర్వాత జరగబోయే యాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. సిద్ధం సభలు జరిగిన 4 నియోజకవర్గాలను పోను మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. శక్తులు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కూడా ఒంటరిగా అని ఆలోచన కూడా చేయలేని నేపథ్యంలో, చేయగలిగిన సత్తా లేని నేపథ్యంలో అందరూ ఏకమై వస్తున్న పరిస్థితి అందరూ చూస్తుంటే, ఈ పక్క ఈ యాత్రల తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు తర్వాత రెగ్యులర్ ఎన్నికల నామినేషన్ల తర్వాత ఆ యాత్రలు, ఆ సభలు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరుగుతుంది. ఇది టెంటేటివ్గా 3 రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయింది. తొలి రోజు ప్రొద్దుటూరులో ఈవినింగ్ ఈ మేమంతా సిద్ధం సభ జరుగుతుంది. రెండవ రోజు ఉదయం టెంటేటివ్లీ నంద్యాల కావచ్చు లేదా ఆళ్లగడ్డలో ఆగి ఆ రోజు ఉదయం ఇంటరాక్షన్ ఉంటుంది. సాయంత్రం నంద్యాలలో సభ ఉంటుంది. ఆ రాత్రి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తారు. మరుసటి రోజు సాయంత్రం ఎమ్మిగనూరులో సభ ఉంటుంది. ఉదయం ఎక్కడ అనేది ఇంకా తేలలేదు. మా ఇంటరాక్షన్ ఒక అసెంబ్లీలో ఎక్కడన్నా ప్లాన్ చేస్తారు, డిపెండింగ్ డిస్టెన్సెస్. అన్ని రకాల శక్తులు. ఇవాళ తెలంగాణకు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ రానుంది. ఈ నెల 22వ తేదీ వరకు హైదరాబాద్లోనే ఉండనుంది చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. మేడిగడ్డ, అన్నారం, సుందిలలో పనిచేసిన అధికారులతో భేటీ కానుంది. రీసెర్చ్ ల్యాబొరేటరీలో బ్యారేజీల నమూనాలు పరిశీలించి అధికారులతో భేటీ అవుతారు కమిటీ సభ్యులు. ఇవాళ తెలంగాణకు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ రానుంది. ఈ నెల 22వ తేదీ వరకు హైదరాబాద్లోనే ఉండనుంది. చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిలలో పనిచేసిన అధికారులతో భేటీ కానుంది. రీసెర్చ్ ల్యాబొరేటరీలో బ్యారేజీల నమూనాలు పరిశీలించి అధికారులతో భేటీ అవుతారు కమిటీ సభ్యులు. రైట్కి ఇదే అంశమే మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లలో అందిస్తారు. వేణు, చెప్పండి, ఇవాళ తెలంగాణకు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ రానుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కోరడంతో ఇప్పటికే ఈ నెల 6వ తేదీన వచ్చి ప్రాజెక్టును సందర్శించి కొంతమంది అధికారులతో వారికి కావాల్సినటువంటి సమాచారం తీసుకున్నారు. అయితే ఇక ఈ రోజు మరొకసారి రెండోసారి ఈ రోజు రాష్ట్రానికి ఈ బృందం రానుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ముఖ్యంగా చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఈ కమిటీ 3 రోజుల పాటు జలసౌధలో వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానుంది. ముఖ్యంగా బ్యారేజీలకు సంబంధించి నిర్మాణాల్లో పాల్పంచుకున్న ప్లానింగ్, హైడ్రాలజీ, డిపిఆర్ రూపకల్పన, డిజైన్లు, నిర్మాణదారులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అలాగే నాణ్యత నియంత్రణ విభాగము, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సంస్థ, వీరితో పాటు విశ్రాంత ఇంజనీర్లతో కూడా ఈ బృందం భేటీ కానుంది.
ఇక మొదటగా ఈ నెల 6వ తేదీన వచ్చినప్పుడు కొంత సమాచారాన్ని తీసుకున్నటువంటి ఈ బృందం ఇక ఈ రోజు మిగిలిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా భేటీ అయి ఇక మరింత సమాచారం కూడా తీసుకోనుంది. థ్యాంక్ యూ వేణు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నను A38గా చేర్చారు సిఐడి అధికారులు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అచ్చెన్నాయుడు. దీనిపై నేడు విచారించనుంది హైకోర్టు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నను A38గా చేర్చారు సిఐడి అధికారులు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు అచ్చెన్నాయుడు. దీనిపై నేడు విచారించనుంది హైకోర్టు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనున్నట్లు చూస్తున్నాను. దీనిపై అప్డేట్స్ ఏంటి? సోని, ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ కేసు మరోసారి మాత్రం తెర మీదకి వచ్చిందని చెప్పుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో A38 పేరుగా నమోదు చేయడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు. ఈ నేపథ్యంలో సిఐడి అతని పేరు కూడా చార్జ్ షీట్ లో పేరు ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో చేర్చిన తర్వాత దీని మీద కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి వేయడం జరిగింది అచ్చెన్నాయుడు. ఈ నేపథ్యంలో సంబంధించి ఈ రోజు మాత్రం బెయిల్ పిటిషన్ లో హైకోర్టులో విచారణ కొనసాగించింది. ఇరుపై వాదనలు విన్న తర్వాత మాత్రం కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. టీడీపీ నేతలు కూడా వైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం దీని మీద బెయిల్ వస్తుంది తప్పనిసరిగా అని చెప్పేసి A38 గా ఉన్నాడు కాబట్టి బెయిల్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మాత్రం టీడీపీ వర్గాలు మాత్రం వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ గా జరగడానికి ఏదైనా జరిగితే మాత్రం ఈ ఎన్నికల సమయంలో మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్షుడినే అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం మంచిదని చెప్పేసి న్యాయ నిపుణుల సలహా మేరకు ఈ రోజు మాత్రం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో మాత్రం విచారణకి 11 గంటలకు బెంచ్ మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్టు మాత్రం టీడీపీ నేతలు మాత్రం బెయిల్ వస్తుందని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు ఎన్నికల కోలాహలం కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడికి బెయిల్ వస్తే మాత్రం తప్పనిసరిగా ఒక ఓట్ లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కసరత్తు పూర్తయిందని చెప్పుకోవాలి. వీటన్నింటినీ చూసుకున్నట్టు మాత్రం హైకోర్టు వద్దకి కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి సంబంధించిన లాయర్లు కూడా విచ్చేశారు. దీనికి బెయిల్ పిటిషన్ మాత్రం 10 గంటల 15 నిమిషాలకి బెయిల్ పిటిషన్ వేస్తారు. 11 గంటలకి బెయిల్ కి సంబంధించిన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వీరస్వామి. నేడు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో రాధాకృష్ణన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా నియమించారు. ఇవాళ రాజ్భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
నేడు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో రాధాకృష్ణన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా నియమించారు. ఇవాళ రాజ్భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి నాగ్పాల్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తిగా ఉన్న నాగ్పాల్ తీస్ హజారీ జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల కస్టడీ విధించారు నాగ్పాల్ స్థానంలో కొత్త జడ్జిగా కావేరీ బవేజా నియమితులయ్యారు. కావేరీ బవేజా ఇక నుంచి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ఇతర కేసులు విచారించనున్నారు. ఢిల్లీ హైకోర్టు పరిధిలో 58 మంది న్యాయాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. న్యాయాధికారుల బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి. హయ్యర్ జ్యుడిషియల్ సర్వీసెస్ కింద వివిధ జిల్లాల కోర్టులు, ప్రత్యేక కోర్టుల్లో న్యాయాధికారులకు పనిచేస్తున్న 27 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. పోలీస్ కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రణీత్ రావు తరపు న్యాయవాది వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. పోలీస్ స్టేషన్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని పిటిషన్లో పేర్కొన్నారు ప్రణీత్ రావు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసు కస్టడీ ఇస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ప్రణీత్ రావు తరపు న్యాయవాది వాస్తవాంశాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు కస్టడీకి ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. పోలీస్ స్టేషన్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవని పిటిషన్లో పేర్కొన్నారు ప్రణీత్ రావు. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావు హైకోర్టును ఆశ్రయించినట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 4వ రోజు కస్టడీకి తీసుకున్నటువంటి బంజారా హిల్స్ పోలీసులు సుదీర్ఘంగా అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకి సహకరించినటువంటి వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చారు. నిన్న వరంగల్ కు చెందినటువంటి సిఐలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు కస్టడీలో ఉండగానే ఇప్పటికే హైకోర్టుని సంప్రదించడం జరిగింది. హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్ కూడా మధ్యాహ్నం తర్వాత ఏదైతే లంచ్ మోషన్ లో ఇది హియరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే తనను ఏదైతే ఎస్ఐబి రమేష్ ఎవరైతే ఉన్నారో అతని సమక్షంలో కాకుండా దర్యాప్తు సంస్థ మాత్రమే నన్ను దర్యాప్తు చేయాలన్న ఒక అలిగేషన్ కూడా అందులో లేవనెత్తడం జరిగింది. దాంతో పాటు ఏదైతే విచారణ మొత్తం ముగించిన తర్వాత తనను చెంచల్గూడ జైల్లోనే ఉంచాలి, అలాగే తన కుటుంబ సభ్యులకి వ్యక్తిగత న్యాయవాదికి కూడా అనుమతి ఇవ్వాలి అన్న కోణంలో అతను ఇందులో పొందుపరచడం జరిగింది. అతని తరపు న్యాయవాదులను కావచ్చు, అలాగే అతని కుటుంబ సభ్యులను కావచ్చు, వారిని కూడా అనుమతించాలి అన్న కోణంలో ఇందులో పేర్కొనడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రణీత్ రావు కేసులో చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపార పారిశ్రామికవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో వారి నెంబర్లను కూడా ఇతని స్వలాభం కోసము ట్యాపింగ్ చేసినట్టుగా కూడా అతన్ని విచారించిన అధికారులకైతే మొత్తం కూడా అర్థమైనట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారంలో ఎన్నికల ముందు మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసి ఈ మొత్తాన్ని కూడా వికారాబాద్ అడవుల్లో పడేసి కట్టర్ద ద్వారా మొత్తం ధ్వంసం చేసినట్టుగా కూడా అతను ఒప్పుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రణీత్ రావుతో పాటు ప్రణీత్ రావుకి సహకరించినటువంటి సహ ఉద్యోగులు, అలాగే అతని బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో 2007కి చెందినటువంటి బ్యాచ్మేట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న
కోణంలో అయితే ఏసీబీ బృందం ఏదైతే వెంకటగిరి ఐఓ అధికారిగా ఈ విచారణ మొత్తం కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి బంజారా హిల్స్ గేట్ ను మూసివేసి మరి ఈ విచారణ మొత్తం కూడా ఎవరిని కూడా బయట వ్యక్తులు ఎవరిని కూడా లోనికి అనుమతించకుండా విచారణ గోప్యంగా అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం ఇప్పటికే రిట్రీవ్ చేసినటువంటి తన మొబైల్స్ లో కావచ్చు, అలాగే అతను తీసుకుని వచ్చినటువంటి ఫారెన్ ఎక్విప్మెంట్ ఏదైతే సాఫ్ట్వేర్ కి సంబంధించినటువంటి స్పెషల్ ఫారెన్ ఎక్విప్మెంట్ తో పాటు ఇతని మొత్తం కూడా చేసినట్టుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు, దర్యాప్తు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఓవరాల్ గా ఈ కేసులో ఇంకా చాలా మంది ఐఓ అధికారులు, ఈ ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు పోలీస్ శాఖ, ఎస్ఐబిలో పలువురు, ఇందులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. వేలల్లో, వందల సంఖ్య దాటి వేలల్లో ఇతను ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు. ఒక్క రాజకీయ ప్రముఖులు చెప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్సే కాకుండా ఇతని స్వలాభం కోసము కొన్ని వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి వారివి కూడా ఇతను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా నిర్ధారించారు. ఓవరాల్ గా ఈ రోజు 4వ రోజు, ఇంకా 3 రోజులే మిగిలి ఉంది కాబట్టి ఈ 4వ రోజు విచారణలో ఎంతమంది విచారించే అవకాశం ఉంటుంది, ఇతను చెప్పినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మరో చోట గోప్యంగా పోలీసు విచారణ అధికారులు అయితే విచారిస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారంతో. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా. Yes, EV morning edition updates. For more updates, keep watching Swatandhra News.